వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుపై కేసు నమోదైంది. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 69 SC/ST యాక్ట్తో పాటు పలు సెక్షన్లు కేసు నమోదు చేశారు పోలీసులు. తనను జనసేన జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడికి పాల్పడ్డాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తేలింది. జయప్రకాష్ నాయుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుపై కేసు నమోదైంది. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 69 SC/ST యాక్ట్తో పాటు పలు సెక్షన్లు కేసు నమోదు చేశారు పోలీసులు. తనను జనసేన జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడికి పాల్పడ్డాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. జయప్రకాష్ నాయుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుపై కేసు నమోదైంది. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 69 SC/ST యాక్ట్తో పాటు పలు సెక్షన్లు కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్ లో ఉన్నారు. మల్లికార్జున, భీమవరం గురుపుడికి సంబంధించినటువంటి విజయలక్ష్మి అనేటటువంటి మహిళ సోషల్ మీడియాలో తాను అన్యాయానికి గురయ్యాను, భీమవరానికి సంబంధించి భీమవరం అసెంబ్లీలోని వీరవాసరం మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ గుండాల జయప్రకాష్ నాయుడు తనని శారీరకంగా ఉపయోగించుకోవడం, అలాగే తన దగ్గర ఇల్లు కట్టిస్తానని చెప్పి తన దగ్గర 10 లక్షలతో పాటు బంగారం తీసుకుని అవి తీసుకున్న తర్వాత ఇల్లు కూడా కొనుక్కోపోవడం, అలాగే తీసుకున్నటువంటి డబ్బులు నగదు తిరిగి ఇవ్వకపోవడం పైన ఆవిడ అనేక సార్లు అతన్ని ప్రశ్నించి అప్పటికి అతను ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో తన ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. దానిపైన ఇప్పటికీ తనని ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా ఇవ్వకుండా తనని దూరం పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో తనపై దాడి చేసి గంజాయి కలిపినటువంటి చాక్లెట్లు తినిపించి తనపైన విచక్షణ రహితంగా దాడులు చేసేవాడు అనేటటువంటి విషయాన్ని తను స్పష్టం చేస్తూ వచ్చింది. అయితే ఇదే విషయం పైన ఇప్పుడు ఆ భీమవరం పోలీస్ స్టేషన్ లో కూడా తను ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ విషయం పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే SC/ST అట్రాసిటీ కేసు కింద, అలాగే సెక్షన్ 69 ప్రకారం కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి గుండా ప్రకాష్ కోసం వాళ్ళైతే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ప్రకాష్ వ్యవహారం జయప్రకాష్ వ్యవహారం అనేక వివాదాస్పదమైంది. హైదరాబాద్ లో పలు చోట్ల దందాలు చేయడం, అలాగే కొన్ని డ్రగ్ కేసుల్లో కూడా అతని పేర్లు వినిపించడం వంటివి కూడా జరిగాయి. అతను కేవలం ఒక నాయకుడిగా ఉంటూ స్థానికంగా ఉండేటటువంటి మహిళలను లోపరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరైనా మహిళలు తనకి పరిచయం అయితే వారి ద్వారా వారి స్నేహితులను కూడా తన దగ్గరికి రమ్మనే విధంగా మాట్లాడుతూ ఉండేవాడు అనేటటువంటి విషయాల్ని ఈ విజయలక్ష్మి ఎవరైతే ఆరోపణ చేస్తున్నటువంటి మహిళ ఉందో తాను అనేక సార్లు ఈ విషయం పైన అతన్ని వారించినప్పటికీ కూడా అతను మహిళలతో ఎక్కువగా అంటే తనకు కొత్త సంబంధాలు పెట్టుకోవడం పైన ఎక్కువ దృష్టి పెట్టాడు అనేటటువంటి ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికీ పోలీసులు అయితే విచారణ అనేది కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.